విజయవాడలో రాత్రి మళ్లీ వర్షం కురిసింది. నగరంలో సాధారణ పరిస్థితులు కనిపించలేదు. ఇంకా నగరం జలదిగ్బంధంలోనే ఉంది. 4 రోజులుగా వరద నీటిలోనే నగరవాసులు గడుపుతున్నారు. సింగనగర్, చిట్టినగర్తో పాటు చాలా కాలనీల్లోనే భారీగా వరద నీరు చేరింది. ఇంకా రెస్క్యూ టీం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్లు, డ్రోన్ల సహాయంతో ఆహారం, మంచినీళ్ళు అందిస్తున్నారు. బుడమేరు ఉధృతి తగ్గినా వరద వీయడం లేదు. సహాయక కేంద్రాల్లో దాదాపు 75,000 మంది ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటికీ పూర్తిగా ఇళ్లలో బురద మేటలు వేసి ఉన్నాయి. ఇక బుడమేరుకు ఎగువ నుంచి 600 క్యూసెక్కుల వరద కొనసాగుతుంది. డైవర్షన్ కెనాల్కు 500 క్యూసెక్కులు కొనసాగుతున్నాయి. ఇక డ్రైన్కు 100 క్యూసెక్కుల వదులుతున్నారు అధికారులు. బుడమేరు నీటితో గూడవల్లి, కేసరపల్లి, గన్నవరం, బాపులపాడు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. అటు పంట పొలాలు, నదులను తలపిస్తున్నాయి. ఇవాళ కూడా కృష్ణా జిల్లాలో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. విజయవాడ, గుంటూరు జిల్లాలో తెల్లవారుజాము నుంచి 2 గంటల 30 నిమిషాల నుంచి మళ్ళీ వర్షం కురుస్తుంది. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రానికి వరద నీరు కొంతమేర తగ్గినప్పటికీ ఈ ప్రాంతాల్లో ఇంకా ప్రజలు కొంత ఆందోళన గడుపుతున్న పరిస్థితి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా అటు నీటి మట్టం పూర్తిగా తగ్గింది. 2వ ప్రమాద హెచ్చరికను కూడా ప్రభుత్వం ఉపసంహరించుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక ఓవరాల్గా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బుడమేరు వాగును స్ట్రీమ్ లైన్ చేస్తామన్నారు. ఇకపై ముంపు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రానికి వరద సాయంపై నివేదిక అందిస్తామంటూ కూడా చంద్రబాబు చెప్తున్న పరిస్థితి. ఒకసారి మీరు ఆ దృశ్యాలు చూడొచ్చు. విజయవాడకు సంబంధించి మళ్ళీ నిన్న అర్ధరాత్రి తెల్లవారుజాము నుంచి కూడా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. విజయవాడ, గుంటూరు జిల్లాలో ఈ 2 ప్రాంతాల్లోనూ మళ్ళీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా నగరం అయితే జల దిగ్బంధంలో ఉంది. 4 రోజులుగా నగరవాసులు వరద నీటిలోనే గడుపుతున్నారు. ముఖ్యంగా సింగనగర్, చిట్టినగర్తో పాటు చాలా కాలనీల్లో భారీగా వరద నీరు ఇంకా అక్కడి నుంచి వెళ్తోంది. అయితే కొంత వరద తగ్గుముఖం పట్టినప్పటికీ చాలా ప్రాంతాల్లో పూర్తిగా బురద మేట వేసిన పరిస్థితి. పూర్తిగా వరదతో కొట్టుకొచ్చిన బురదతో ఇల్లు, కాలనీలు, బట్టలు, సామాగ్రి అంతా పూర్తిగా బురదలో కూరుకుపోయింది. ఎందుకు పనికి రాకుండా పోయాయి. బురద మేటతో నానా అవస్థలు పడుతున్నారు నగరవాసులు. ఇక అంటువ్యాధులు, విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉండడంతో చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు పరిశుద్ధ తాగునీరు దొరకక అవస్థలు పడుతున్నారు. తాగునీరు మాత్రమే, ఇంకా పాల ప్యాకెట్లో ఆహారం దాకా వెళ్ళదు. కేవలం తాగునీరు మాత్రమే దొరకని పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ ఆరోగ్యాల గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రభుత్వం భరోసా ఇస్తుంది ఎప్పటికప్పుడు. ఇక నెక్స్ట్ ఫేజ్, ఇక వరద అయిపోయింది. ఇక పూర్తిస్థాయి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఎస్, రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, ఇప్పటికే ఇంకా చాలా ప్రాంతాలు ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇంకా వర్షం పడుతుందా, ఏం జరుగుతుంది? మళ్ళీ తెల్లవారుజాము నుంచి వర్షం పడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి వర్షం కంట్రోల్ అయిందా? వెదర్ అప్డేట్స్ ఏంటి అసలు? ప్రస్తుతానికి వర్షం అయితే కొంత తెరిపించింది. పూర్తిగా అంటే చిరుజల్లులు అయితే పడుతూ ఉన్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి విజయవాడతో పాటు విజయవాడ రూరల్ ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతూనే ఉంది. అయితే నిన్న మొన్న వర్షం పడకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. వరద తగ్గడానికి కూడా ప్రధాన కారణం సింగనగర్ కానీ ఆ బుడమేరు కొంత ఫ్లోటింగ్ తగ్గడానికి ప్రధాన కారణం. అటు విజయవాడ పరిసర ప్రాంతాలతో పాటు ఎగున వర్షాలు పడకపోవడం ప్రధాన కారణం. కానీ నిన్న అర్ధరాత్రి నుంచి మరోసారి వర్షాలు పడుతుండడంతో ఇప్పుడు అటు సింగనగర్ పరిసర ప్రాంతాలతో పాటు మిగతా ప్రాంతాలు కూడా కొంత భయాందోళనకి గురవుతున్నారు. కారణం ఏంటంటే ఈ వర్షం పెరిగితే కనుక మళ్ళీ ఆ వాటర్ అంతా కూడా మళ్ళీ అటు బుడమేరు వైపు ఇప్పుడున్నటువంటి ముంపు ప్రాంతాల్లో మళ్ళీ వర్షం పడితే కనుక మళ్ళీ వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని ఒక ఆందోళన అయితే చెందుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. నిన్న మొన్న కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చాలా వేగంగా చేశారు. చాలా వరకు రెస్క్యూ చేసి చాలా మందిని బయట తీసుకొచ్చారు. దాదాపు 70,000 మంది ప్రస్తుతం పునరావాస కేంద్రాలు ఉంచామని ప్రభుత్వం కూడా చెబుతున్న నేపథ్యంలో ఇంకా చాలా మంది సింగనగర్ కానీ, ప్రకాష్ నగర్, బాంబే కాలనీ, అటు జక్కంపూడి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, అటు ఊర్మిళా నగర్, ఇవన్నీ ప్రాంతాల్లో ఇంకా చాలామంది ఇళ్లలోనే ఉన్నారు. 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్లో వాళ్ళు అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వరద ఫ్లోటింగ్ తగ్గుతుంది అనుకున్న సమయంలో పూర్తిగా వాళ్ళందరినీ రెస్క్యూ చేయొచ్చు అనుకున్న సమయంలో ఇప్పుడు వర్షం పడడంతో కొంత అధికారులు కూడా ఆందోళన గురవుతున్నారు. వర్షం కనుక కంటిన్యూస్గా పడితే కనుక వరద ప్రభావం పెరిగే అవకాశం ఉంది. మరోవైపు బుడమేరు కూడా పొంగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే మా కాలనీలో ఇప్పటికీ నివాసం అంటే 3 రోజులు ఉంటున్న వాళ్ళని
తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. వాస్తవంగా నిన్న రాత్రి అర్ధరాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మీడియాతో మాట్లాడుతూ వరద తగ్గుముఖం పట్టింది, ఇక ఇళ్లలో ఉన్న బురదను కానీ వాటన్నిటిని కూడా ప్రభుత్వమే తొలగిస్తుంది, ఫైర్ ఇంజిన్ల సాయంతో ఆ బురదలన్నిటిని కూడా తామే తొలగిస్తామని కూడా చెప్పిన నేపథ్యం చూస్తాం. ఈలోపే అర్ధరాత్రి నుంచి వర్షం పడుతుండటంతో ఏం జరుగుతుందో ఒక టెన్షన్ అయితే కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే కొంత వర్షం తగ్గింది, కానీ మొత్తం కూడా విజయవాడ నగరంతో పాటు విజయవాడ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఆకాశం మేఘావృతమైంది, నల్లటి మేఘాలు కమ్మేశాయి. భారీ వర్షం కనుక పడితే కొంత ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ అంటే ప్రభుత్వం అటు ఆహారం విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ, లేకపోతే సహాయక చర్య విషయంలో చాలా వేగంగానే స్పందిస్తుంది. కాకపోతే నిన్న అయితే చాలా వేగంగా చేశారు. మొన్న కొంత వరద ప్రభావంతో చాలా ప్రాంతాలకి వెళ్ళలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈరోజు దాదాపుగా రెస్క్యూ ఆపరేషన్స్ వేగంగా చేసే అవకాశం కనబడుతుంది. బోట్ల సంఖ్య పెరిగింది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చాయి, ప్రత్యేక హెలికాప్టర్లో రెస్క్యూ చేస్తున్నారు, ఆహారాన్ని అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు కొంత వేగంగా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగే అవకాశం కనబడుతుంది. ఈరోజు కనుక వర్షం ఈరోజు కూడా ఆగితే కనుక పూర్తిగా వరద తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే అధికారులంతా కూడా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అధికారులందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్ వరద సహాయక కేంద్రాలు ఉంటున్నారు. పూర్తిగా వరదకు సంబంధించిన సమీక్షలు, సహాయక చర్యలకు సంబంధించిన సమీక్ష అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. రామదాస్, రాజేష్, ఇప్పుడు అంటే పూర్తిగా బురద మేటి వేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో అధికారులు అంటువ్యాధులు ప్రబలకుండా, విష జ్వరాలు రాకుండా, ఎలాంటి అలర్జీస్ రాకుండా ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? మెడికల్ క్యాంప్స్ పెట్టబోతున్నారా పూర్తిగా? ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా శుభ్రత లేకుంటే కనుక ఖచ్చితంగా చాలా దారుణమైన పరిస్థితులు ఉండబోతున్నాయి. ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. సో ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ముఖ్యంగా దాంతోపాటు ఇప్పటికి కూడా ఆకలి కేకలు వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా ప్రాంతాల్లో ఆహారం అందట్లేదు, మంచినీళ్ళు కూడా లేవు సరిగ్గా. ఏం జరుగుతుంది? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా అది ప్రభుత్వానికి కానీ అక్కడున్న ప్రాంతవాసులు పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఎందుకంటే వరద తగ్గడం ఒక ఎత్తు అయితే, వరద తగ్గిన తర్వాత ఆ బురదను తొలగించుకోవడం, సాధారణ స్థితికి రావడం చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆ స్థాయిలో 3 రోజులుగా అంటే దాదాపు శనివారం సాయంత్రం నుంచి వాళ్ళంతా వరదలోనే ఉన్నారు కాబట్టి ఆ బురదంతా తొలగించుకోవడం చాలా కష్టమైన పని. అందుకే ప్రభుత్వం ఫైర్ ఇంజిన్ సాయంతోనే తొలగిస్తామని ముఖ్యమంత్రి కూడా స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో బురదను తొలగించే క్రమంలో ఇప్పుడు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. కానీ రేపు ఆ బురదను తొలగించి అంటే వరద తగ్గుముఖం పట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఎక్కువగా విష జ్వరాలు కానీ, లేకపోతే ఆ బురదకి సంబంధించిన విషయంలో చాలా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి వరద తగ్గుముఖం పట్టిన తర్వాత మెడికల్ క్యాంపులు సింగినగర్ పరిసర ప్రాంతాలు ఏర్పాటు చేసే అవకాశం కనబడుతుంది. వాళ్ళకి అంటే ఇంకా వాళ్ళు కోలుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి వరద తగ్గినప్పటికీ వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్లు కానీ, వాటర్ బాటిల్ కానీ అందించాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఆ విషయంలో ఎక్కడా కూడా వెనకాడట్లేదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి ఆహార పొట్లాలతో పాటు వాటర్ బాటిల్స్ అన్ని లక్షల సంఖ్యలో తీసుకొస్తుంది, అన్నిటి కూడా అందిస్తుంది. కాకపోతే రీచ్ అవడమే కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే చాలామంది ఇళ్లలోనే ఉండడంతో వాళ్ళకి రీచ్ అవడమే కొంత ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఇంకా వేగంగానే మరబోట్లు కానీ అవన్నీ వచ్చాయి కాబట్టి ఈరోజు ఇంకా ఎక్కువగానే ఆ సహాయ కార్యక్రమాలు, ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి వేగంగా చేసే అవకాశం ఉంది. రామదాస్, రైట్. అలాగే రాజేష్, మరొక ఆవర్తనం ఏర్పడబోతోంది. ఇది కోస్తాంధ్ర, యానం పరిసర ప్రాంతాల్లో దీని ప్రభావం కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వాతావరణ శాఖ ఏం చెప్తుంది? ముఖ్యంగా విపత్తుల నిర్వహణ అధికారులు కూడా ఏం చెప్తున్నారు? వెదర్ అప్డేట్స్కి సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ చెప్తున్నారు? ఇంకా అంటే రేపు వాయుగుండం పడుతుందని చెప్తున్నారు. బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడుతుందని చెప్తూ ఉన్నారు. ఇంకా దానికి సంబంధించినటువంటి ఇంకా అప్డేట్స్ అయితే అధికారులు ఇవ్వలేదు. నిన్నంతా ప్రచారం జరిగింది, మరో గండం పొంచి ఉందని ఒక అప్డేట్ అయితే నిన్న వచ్చింది. కానీ ఇంకా ఇప్పటివరకు అల్పపీడనానికి సంబంధించి ఇంకా రాలేదు. రేపు 5వ తారీఖు అల్పపీడనం వస్తుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ అల్పపీడనం పడితే కనుక అది అంటే నిజంగా పుండి మీద కారం చల్లినట్టు అయింది. ఎందుకంటే ఇప్పటికే వరదతో చిక్కుకుపోయినటువంటి చాలా ఇటు విజయవాడ నగరంతో పాటు అటు కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో చాలా లంక గ్రామాలు ఇప్పటికే వరద ముంపులో ఉన్నాయి. ఇప్పుడు మరోసారి అల్పపీడనం ఏర్పడి అది తుఫానుగా మారితే కనుక పరిస్థితులు ఊహించలేము. ఎందుకంటే ఆ స్థాయిలో వర్షాలు పడతాయి, వరద ముంపు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ అల్పపీడనం పడినా తర్వాత ఏదైనా తుఫాను వచ్చినా కానీ ఇబ్బందులు తలెత్తుకోకుండా ముందస్తు చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, షర్మిల కూడా అజిత్ సింగ్ నగర్ ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే వెదర్కు సంబంధించి వర్షం అయితే పడుతుంది. 5వ తారీఖు అంటే రేపు అల్పపీడనం పడే అవకాశం ఉందని మాత్రం అధికారులు చెప్తున్నారు. రామదాస్, రైట్. ఎస్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. విజయవాడలో రాత్రి మళ్ళీ వర్షం కురిసింది. తెల్లవారుజామున కురిసిన వర్షంతో ప్రజలు మరొకసారి భయాందోళనకు గురవుతున్నారు. ఇంకా సాధారణ పరిస్థితులు కనిపించలేదు. ఇంకా చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి.
4 రోజులుగా వరద నీటిలోని నగరవాసులు గడుపుతున్నారు. ముఖ్యంగా సింగనగర్, చిట్టినగర్తో పాటు చాలా కాలనీల్లో భారీగా వరద నీరు కొనసాగుతుంది. ఒకసారి మీరు ఆ దృశ్యాలు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్పై. పూర్తి స్థాయిలో ఇంకా వరదలో కూరుకుపోయిన పరిస్థితి. ఒకసారి ఆ కాలనీలు చూస్తే మనకు అర్థమవుతుంది ఎలాంటి సిచ్యువేషన్ ఉందో. మరోవైపు కొన్ని వాహనాలు పూర్తిగా నీళ్లలో చిక్కుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ వాహనాలు చూడండి, ఆ వాహనాలన్నీ కూడా నీళ్లలో చిక్కుకున్నాయి. ఇక ఈ మునిగిన వాహనాలకు ఇన్సూరెన్స్ ఇప్పించే బాధ్యత తీసుకోవాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్ కంపెనీలతో త్వరలో సమావేశం అవుతున్నట్టుగా తెలిసింది. చంద్రబాబు కూడా ఇదే విషయం చెప్పారు. నీటిలో మునిగిన 2 వీలర్లు, కార్లకు కూడా ఇన్సూరెన్స్ వచ్చేలా చేస్తామన్నారు. వాహనాల రిపేర్లను కూడా పంపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అటు బుడమేరు వాగును కూడా స్ట్రీమ్లైన్ చేస్తామంటున్నారు. ఇకపై బుడమేరు నుంచి ముంపు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్నా తుఫాను ప్రభావం సంబంధించి ఎట్లాంటి ఇబ్బంది లేదని, ఆ ప్రభావం ఏపీపై ఉండదంటున్నారు చంద్రబాబు. మొత్తం మీద కేంద్రానికైతే పూర్తి సహాయక చర్యలకు సంబంధించి నివేదిస్తామన్నారు. ఒకసారి దృశ్యాలు చూడొచ్చు. పూర్తిగా విజయవాడ మళ్ళీ వర్షం పడుతుందనే భయాందోళనలో ప్రజలు ఉన్నారు. ఇప్పటికే గత 4 రోజులుగా నానా అవస్థలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. అటు కాస్త వరద తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఇంకా ఆ ఛాయలు కనిపిస్తున్నాయి. పూర్తిగా బురద మేటలు వేసిన పరిస్థితి. ఇళ్లలో ఇంకా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. నీళ్లున్నాయి, ఇంకా వరద నీళ్ళున్నాయి, బురద ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో నివాస యోగ్యానికి లేకుండా ఉన్నాయి. ఇంకా చాలా టైం పట్టొచ్చు, బహుశా ఇంకా 4-5 రోజులు పట్టొచ్చు అవన్నీ శుభ్రం కావడానికి, అదంతా సాధారణ స్థితికి రావడానికి. దీంతో అధికారులు అయితే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతానికి చాలా ప్రాంతాల్లో నీట మునిగిన వరద ప్రభావిత ప్రాంతాల్లో నగరంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డ్రోన్స్ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు. మరోవైపు ఇక మెడికల్ క్యాంపులు పెట్టి మెడిసిన్స్ అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటువ్యాధులు, విషజ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా బ్లీచింగ్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. క్లోరినేషన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటర్ కూడా పూర్తి స్థాయిలో నగరాన్ని మరొకసారి 40% నగరం విజయవాడ వరద ప్రభావితానికి లోనైంది. వరద ప్రభావిత ప్రాంతం ఉంది 40%. అంటే ఎంత మేర నష్టం జరిగిందో తెలుసుకోవచ్చు. ఇదంతా కూడా బుడమేరు సహజ దిశను మార్చుకొని నగరంపై పంజా విసిరింది. దీనికంతటికీ కారణాలు విశ్లేషించాలి, వెతకాలంటే అవన్నీ కూడా రకరకాల కోణాలు, రాజకీయ కోణాలు, మానవ తప్పిదాలు అన్నీ కలగలిపి ఉన్నాయి. అదంతా పెద్ద సబ్జెక్ట్. బట్ ఇప్పుడున్న టాస్క్ ఏంటి? కేవలం ఇప్పుడున్న పరిస్థితుల్లో సహాయక చర్యలు మాత్రమే ప్రభుత్వం ముందున్న ప్రధాన టాస్క్. ఇప్పుడు అది కంప్లీట్ చేయాలి. తర్వాత ఏం జరగబోతుంది, ఈ వరదల కారణాలు ఏంటి, దీనికి సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచిస్తుంది, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని కోరుకుందాం. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు. విజయవాడ లాంటి నగరానికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఎవరు ఊహించలేదు. చరిత్రలో ఊహించని విధంగా 40% విజయవాడ, అంటే దాదాపు సగానికి చేరువలో విజయవాడ సిటీ అంతా కూడా నీళ్ళలో మునిగిందంటే ఏంది, అసలు ఏం జరిగింది? ఇంతటి విలయానికి, ఇంతటి ప్రమాదానికి ఖచ్చితంగా కారణాలు విశ్లేషించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, మొత్తం మీద ప్రభుత్వం అయితే సహాయక చర్యలు కొనసాగిస్తారు.